రూపాయలు తీసుకొని తెలంగాణ తల్లి విగ్రహం రూపుదిద్దారని నందిని సిద్ధారెడ్డి ఆరోపణలపై విగ్రహం రూపకర్త శిల్పి రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ₹1 కూడా అడ్వాన్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. సిద్ధారెడ్డి ఆరోపణలు అర్ధరహితంగా మూర్ఖంగా అనిపిస్తున్నాయన్నారు. వెంటనే సిద్ధారెడ్డి క్షమాపణ చెప్పాలంటున్న తెలంగాణ తల్లి విగ్రహం రూపకర్త రమణారెడ్డితో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి, అదేవిధంగా గతంలో 2018లో ఏర్పాటు చేసిన అమరజ్యోతి స్మారక నిర్మాణానికి సంబంధించి నిర్మించిన శిల్పి రమణారెడ్డి గారు ఉన్నారు. అసలు ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం ఉందో తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో తర్వాత తయారు చేయడంలో అనేక విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తెలంగాణ తల్లి విగ్రహ రూపం శిల్పంలో ఏర్పాటు చేయడంలో అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలను ఎట్లా మీరు చూస్తారు? అంటే ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావన అనేది అమరుల త్యాగాలు లేకుండా ఎట్టి పరిస్థితులు లేదు. అండ్ బహుజనుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా అక్కడ ఉద్యమం అనేది ఎప్పుడు జరగలేదు. సో నాయకులు అనే వాళ్ళు తోడ్పడ్డారు తప్పితే సో ప్రజల భాగస్వామ్యం లేకుండా మాత్రం ఉద్యమం అనేది ఉండదు. సో ఆ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఈ తెలంగాణ మాతృమూర్తి అనేది ఒక సామాన్య స్త్రీలా ఉండాలనే ఒక ఆలోచన ఉండేది. సో ఆ రకంగా కళాకారుడు గంగాధర్ గీసినటువంటి డ్రాయింగ్ని నేను శిల్పాకృతికి మలచడం జరిగింది. సో విమర్శలు అనేటివి చాలా వస్తాయి. అంటే జనరల్గా ఇప్పటికీ నేను ఈ 3-4 రోజుల నుంచి నేను చూసినట్టయితే విస్తృతమైనటువంటి అప్రిషియేషన్స్ వచ్చాయి. చాలామంది నాకు కమ్యూనికేట్ చేసి నిజంగా మా ఇంట్లో మా అమ్మను మా అక్కని చెల్లెని చూసినట్టుగా ఉంది అనేది సో చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో రాజకీయ కోణంలో ఉన్న విమర్శలు అనేటివి అది నేను సమాధానం చెప్పలేను. కానీ ఇందులో చాలామంది అప్రిషియేట్ చేసేది ఏంటంటే సో తెలంగాణ ఆవిర్భావన అమరుల త్యాగాలు లేకుండా జరగలేదు, ప్రజల భాగస్వామ్యం లేకుండా జరగలేదు. కాబట్టి దాన్ని ప్రజెంట్ చేయడం, ఆ బ్లూ కలర్లో బహుజనాన్ని సింబాలిక్గా ప్రజెంట్ చేయడం అనేది చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. నువ్వు ఓన్లీ తెలంగాణ తల్లి అనేది అన్ని సంస్కృతులు అన్ని పండుగలు నిక్షిప్తమైనటువంటి ఒక మాతృమూర్తి. కాబట్టి అక్కడ బతుకమ్మ లేదు, బోనాలు లేదు అనే అంశాలు అనేటివి ఉండవు. ఆమెలో అన్నీ ఉన్నాయి. సో అది అల్టిమేట్లీ. కానీ ఇక్కడ ఫోకస్ ఏంటంటే అమరులు, సో త్యాగాలు. సో ఈ 2 ప్రధాన అంశాలు అందులో కనబడేవి. అంటే మనం దేవుళ్ళ గుళ్ళో దేవతామూర్తులు అందరూ కూడా ఆశీర్వదిస్తారు. సో ఈ అమరుల త్యాగాలు వాళ్ళ కోసం వాళ్ళు చనిపోలేదు. సో వాళ్ళు భావితరాల కోసం చేశారు. ఇప్పుడు మనం ఆవిష్కరించుకున్నటువంటి తెలంగాణ తల్లి భావి తరాలకు ఒక అభయాన్ని ఇస్తుంది, అభయహస్తాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సింబల్స్ అనేటి ఆర్టిస్టిక్ ఎలిమెంట్స్. సో ప్రతి సింబల్కి ఏదో చరిత్ర ఉంటుంది, ఏదో ఒక పొలిటికల్ నాన్ పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంటాయి. సో దాన్ని కంపేర్ చేసి దాన్ని పొలిటికలైజ్ చేయడం అనేది రాంగ్ కాన్సెప్ట్. సో కాబట్టి ఏదో సైకిల్ దొక్కే వాళ్ళు పలానా పార్టీ, కార్లు నడిపేటోళ్ళు పలానా పార్టీ ఉండరు. వాళ్ళ అవసరాలను బట్టి ఉంటారు. ఇప్పుడు పలానా పార్టీకి చేయి సింబల్ ఉందని ముడుచుకొని పోలేం కదా. సో అది పనిచేయించుకోవాల్సిందే. సో కాబట్టి రంగులు, ఆకారాలు, ఏదో ఒక పొలిటికల్ అఫిలియేషన్ చేయడం మేము ఆర్టిస్ట్గా చేయలేం. ఇక చూసే వాళ్ళ దృక్పథం మేము కామెంట్ చేయలేం. సో ఇవన్నీ జరిగినాయి. అవన్నీ ఆ ప్రభుత్వాన్నే ఈ పెద్ద మనిషి నందిని సిద్ధారెడ్డి గారు చైర్మన్గా ఉండి ఏమాత్రం సహాయం చేయలే ఆ బిల్లు రిలీజ్ కావడానికి. పైగా బట్టగాల్సి మీదేసినట్టు ఇప్పుడేదో కోట్లు ఇచ్చినట్టు ఆయన చైర్మన్గా ఉండి బుద్ధి ఉండాలి. ఏ రకంగా కోట్లు ప్రభుత్వం ఇవ్వగలుగుతుందో. ఒక కాంట్రాక్ట్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. సో ముందు పని చేసి అప్పచెప్పిన తర్వాత నువ్వు బిల్ కోసం తిరగాల. సో ఇప్పుడు నీకు నాకు ఈ రోజు వరకు కూడా మీ ముంగట చెప్తున్నా ₹1 కూడా నేను తెలంగాణ తల్లి గురించి అడ్వాన్స్ తీసుకోలేదు. ₹1 మేము ఆ కాంట్రాక్ట్ ద్వారా ప్రభుత్వం నుంచి మేము ₹1 తీసుకోలేదు. సో ఇది బాధ్యత అది. సో నేను చాలా ప్రాజెక్ట్ ఇప్పుడు మాటియర్స్ మెమోరియల్ చేసిన, లేకుంటే అంతకుముందు శకటం చేసిన, అవన్నీ ప్రభుత్వంలో చెప్తారు.
చెప్పినప్పుడు మేము ఆర్టిస్ట్గా బాధ్యతాయుతంగా మా పని మేము చేయాలి. కళాకారుడు కవి అయి ఉండి కూడా నందిని సిద్ధారెడ్డి ఇట్లాంటి ఆరోపణలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. తను ఈ విషయంలో రియలైజ్ అయ్యి తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని శిల్పి రమణారెడ్డి గారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.